కుమార్ గౌడ్ గారు ఈ మధ్య అంటే నామినేటెడ్ పోస్టులు మీరు మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకి చాలా మందికి ఇచ్చినట్టున్నారు. ఇచ్చాం. కానీ ఈ మధ్య వచ్చిన ఒక నామినేటెడ్ పోస్టు వివాదంగా మారింది. మీ దృష్టికి కూడా వచ్చి ఉంటుంది. మహిళా కమిషన్ చైర్మన్ అక్కడ మేయర్ అయిపోగానే కొద్ది రోజులు ఖాళీగా ఉంచిదాన్ని ఆమె పోస్టు మేయర్ దిగేంత వరకు విజయలక్ష్మికి ఆపి విజయలక్ష్మి గారికి మహిళా కమిషన్ ఇచ్చారు. నీరెళ్ళ శారదకి ఈవెన్ ఫుల్ టర్మ్ అది 3 ఏళ్ళు, కానీ ఆమె చేసింది 1 ఇయర్ 1.5 ఇయర్ అంతే. అంటే సునీతా లక్ష్మారెడ్డి ఎక్స్టెన్షన్గా ఆమె చేశారు. ఆమెకి ఎక్స్టెండ్ చేయకుండా ఆమె పక్కన పెట్టారు. ఆమె పీసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా కూడా సుదీర్ఘకాలం పనిచేశారు. జిల్లా కాంగ్రెస్లో ఉన్నారు. 20-30 ఏళ్ళుగా మీ పార్టీ కోసం చేసిన ఒక వ్యక్తిని పక్కన పెట్టి, సరే ఆఫ్ కోర్స్ అంతకంటే బెటర్ ఆప్షన్ మీరు తెచ్చిపెడితే ఎవరేమనేవారు కాదేమో, కానీ మేయర్ అయిపోగానే తెచ్చిపెట్టారు. ఇక్కడ పార్టీలో కొత్తగా వచ్చిన వాళ్ళకి మీ దృష్టికి వచ్చాయా ఈ విమర్శ? వచ్చిందా మీ దృష్టికి? నేను రోజు అన్నీ వింటా ఉంటాను. అదే మొన్న 17 చైర్మన్లు ఇస్తే 13 మంది గాంధీ భవన్తో అనుబంధం ఉన్నటువంటి పాత నాయకులు వెలికి తీసి ఇచ్చాం. ఇంకా విచిత్రం ఏంటంటే ఇప్పటికి కూడా దాంట్లో ఒక 2 చైర్మన్లు ఎర్ర బస్సులో తిరుగుతారు. అవును, అలాంటి వాళ్ళకి చైర్మన్లు ఇవ్వగలిగాం. నేను ముఖ్యమంత్రి గారు మీనాక్షి గారు కూర్చొని మీరు చెప్పే మహిళా కమిషన్ నేరల శారద కంటిన్యూ కావాలని నేను కూడా కోరుకున్నాను. కానీ కొన్ని అడ్జస్ట్మెంట్ ఉంటాయి పార్టీ పరంగా. విజయలక్ష్మి గారు హైదరాబాద్ మేయర్ గా 5 ఏళ్ళు ఉన్నారు. సింఘ్వి గారు నుంచి గెలిచి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? సింఘ్వి గారు నిష్ణాతుడైనటువంటి లీగల్ అడ్వకేట్, అవును, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు. వారు రాజ్యసభలోకి కంపల్సరీగా తీసుకెళ్లాలన్నప్పుడు కేశవరావు గారు ముందుకు వచ్చి రాజీనామా చేశారు. సలహాదారు ఇచ్చారు. ఒక రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం ఆషామాషి కాదు. దాని కాంపెన్సేషన్ సలహాదారు ఇచ్చారు. ఏదైనా రాజ్యసభనే కదా, సలహాదారుకి ఇచ్చినారు. ఆనాడు ఇచ్చిన కమిట్మెంట్ గద్వాల విజయలక్ష్మి గారు కూడా రిటైర్మెంట్కి సముచిత స్థానం ఇస్తామని. అంటే మేయర్గా చేశారు, చదువుకున్నామే కాబట్టి నేరల శారద గారిని పిలిచి మాట్లాడి విజయలక్ష్మి గారికి ఇవ్వడం జరిగింది. చైర్మన్ ఇచ్చాం. సభ్యులది మాట్లాడండి మీరు. సభ్యులు ఏ రకంగా ఇచ్చారు చెప్పండి. బాగానే ఇచ్చారు. చాకలి ఐలమ్మ మనమరాలకి ఇచ్చాము, శంకరమ్మకి ఇచ్చాము. ఒక సదాలక్ష్మి 20 ఏళ్ళు మహిళా కాంగ్రెస్ ఉన్నటువంటి మహిళకి ఇచ్చాము. ఇష్యూ వచ్చింది. ఉస్మా షాకిర్కి ఇచ్చాము. ఒక రాధాబాయ్ అని ఒక లంబాడా వరకే ఇష్యూ వచ్చింది కాబట్టి డైరెక్ట్లీ ఇంత పకడ్బందీకి ఇవ్వగలిగాను. సముచితంగా న్యాయం చేయాలి. మీరు ఇప్పుడే చెప్పినట్లు రాజ్యసభ పదవి అనేది ఆషామాషి కాదు, ఆయన రాజీనామా చేశారు అని చెప్పారు. కరెక్ట్ మీరు చెప్పింది. రాజ్యసభ అనేది అత్యున్నత పదవి. అత్యున్నత పదవిని మీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు రాకుండా కుట్ర చేశారు. తెలంగాణలో ఉన్న ఒక కేసుని దాచిపెట్టారు. ఆమె నామినేషన్ వేశాక బయట పెట్టారు. బీజేపీకి ఆమెకు రావాల్సిన రాజ్యసభ బీజేపీకి వెళ్ళేందుకు సహకరించారు. అందులో తెలంగాణ నాయకుడే ఒక కీలక పాత్ర అనేది ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది దేశవ్యాప్తంగా, ఇక్కడే కాదు. దానికి ఏం చెప్తారు? ఎందుకంటే మీరే మీనాక్షి నటరాజన్తో 3-4 రోజులు మధ్యప్రదేశ్లో ఉన్నట్టున్నారు. మీనాక్షి నటరాజన్ గారు రాజ్యసభ ఎంపీ కావాలని మనస్ఫూర్తి కోరుకున్న వ్యక్తిలో నేను ముఖ్యమంత్రి గారు నాకు చెప్పారు, మీరు పోయి అక్కడ పర్యవేక్షణ చేయండి అని. ముఖ్యమంత్రి గారికి కానీ మాకు కానీ బెల్ట్ కింది లెవెల్ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. అవును, మీరు అన్నిటికీ ఎవరైనా ఒకరు దాంట్లో ఇన్వాల్వ్ అయింటే ఉంటారు. అది ముఖ్యమంత్రి గారు సీరియస్గా తీసుకున్నారు. దాని మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. డిమాండ్ కూడా వస్తుంది. ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తూ ఉంది. మీనాక్షి నటరాజన్ విషయంలో ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు, భారతదేశ ప్రజలు తెలుసుకోవాల్సింది ఎంత ఘోరమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్య బీజేపీ చేసింది అంటే, నామినేషన్ వేసే దాంట్లో కేసులు ఉంటే మనం వ్యక్తపరచాలి. అవును, అసలు కేసే లేదు తెలంగాణలో. ఇక్కడ ఎఫ్ఐఆర్ కాలే, ఒక క్రిమినల్ రికార్డ్ రాలే, హైకోర్టు సమన్లు ఇచ్చింది. సమన్లు నాకు ఇప్పుడు 20-30 సమన్లు పెండింగ్ ఉన్నాయి. ఇస్తారు నోటీసులు, ఎవరో అర్జీ పెట్టుకుంటే కోర్టు ఇస్తుంది, చూడమని ఇస్తుంది. ప్రైవేట్ కంప్లైంట్ అది మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ నిబంధనలకి, రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలియదా కల్పించి బీజేపీ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఒత్తిడి తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ఆర్ఓని ఒత్తిడి తెచ్చి డిస్క్వాలిఫై చేయించారు. డిస్క్వాలిఫై చేయాల్సిన గ్రౌండే లేదు.